అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా 17వ కీర్తన చదువుకుందాము. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవి యొగ్గి నా మాటలు ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. మమ్ములు నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతృతపడు సింహం వలెను, చాటైన స్థలములలో కొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. ప్రభువా నాయన, మరి చదవబడిన వాక్యమును మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. అయ్యా, మాతో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా ఈ వాక్య భాగంలో నుండి ఆత్మీయ సత్యములు తండ్రి ప్రభా మేము నేర్చుకుని ప్రభా మీకు సమీపంగా వస్తూ తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మాకు మా కుటుంబాలకు మేము దీవెనకరంగా ఉండడానికి కృపను చూపమని ఇక ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయంపై వేడుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. వందనాలు. మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మనము ఈ వాక్య భాగం కనుక గమనించినట్లయితే ఈ వాక్య భాగము దావీదు గారి ప్రార్థన అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. దావీదు గారి ప్రార్థన ఎప్పుడు, ఈ దావీదు గారి ప్రార్థన ఎప్పుడు జరిగింది, లేదా దావీదు గారు ఎప్పుడు ఈ ప్రార్థన చేశారు అన్నప్పుడు పెద్దలు, బైబిల్ పండితులు చెప్తున్నటువంటి ఒక కారణము, ఒక సందర్భము మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని మనము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 25, 26 వచనాలను చూస్తే, అతని జనులను తన్ను వెదుగుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయేను అరణ్యమందు నివాసము చేసెను. పౌలు అది విని మాయేను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలనని త్వరపడుచుండెను. సౌలు అతని జనులను దావీదును అతని జనులను పట్టుకునవలనని వారిని చుట్టుకొనుచుండిరి. బహుశా ఈ సందర్భాన్ని సౌలు గారు దావీదు గారిని తరుముతా ఉన్నప్పుడు
బహుశా దావీదు గారు దేవుని ఎదుట ఈ ప్రార్థనను చేసి ఉంటారు. ఆ సందర్భంలో ఈ కీర్తనను రచించి ఉంటారని పెద్దలు, బోధకులు, బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నటువంటి మాట. మనం గనక గమనిస్తే ఈ యొక్క సందర్భంలో ఇక్కడ దావీదు గారి ప్రార్థన లేదా ఈ కీర్తనను మనం గమనించినప్పుడు మనము ఒక టైటిల్ని ఈ యొక్క అధ్యాయానికి పెట్టవచ్చు. ఏమిటది? న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీతిమంతుని ప్రార్థన. న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీతిమంతుని ప్రార్థన అని ఒక టైటిల్ని మనం పెట్టవచ్చు. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ యొక్క కీర్తనలో మొదటి 6 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ మనకు అగుపడుతున్నటువంటి కొన్ని మాటలు, ప్రత్యేకంగా ఒక మాటలు అగుపడతా ఉన్నాయి. ఏమంట? నా నీతిని పరీక్షించు దేవా అన్న మాటని మనము మొదటి 6 వచనాలకు పెట్టవచ్చు లేదా చెప్పవచ్చు. మనం గనక గమనిస్తే ఈ వచన భాగాల్లో గనక మనం గమనించినప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మరొకసారి మనం చదివితే ఆ మాటలు అగుపడతాయి. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును అని అంటూ ఉన్నారు. నాకు సహాయం చేయి దేవా, నన్ను ఆదుకో దేవా, నన్ను ఈ యొక్క విపత్తు నుంచి బయటికి తీసుకురా దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నారు దావీదు గారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, అంటే హృదయంలో విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా చేసే ప్రార్థన కాదు. హృదయ ఆలోచనలు ఒకలాగా, పెదవుల నుండి వచ్చే మాట ఒకలాగా ఉన్నటువంటి ప్రార్థన కాదు. ఒకవేళ అలాంటి ప్రార్థన కనుక అయి ఉంటే, నీ సన్నిధి నుండి నాకు న్యాయము అనేది వచ్చును, తీర్పు అనేది వచ్చును గాక, నీవు న్యాయవంతుడవు, న్యాయము తీర్చేవాడవు అని అంటా ఉన్నారు. అంటే తన యొక్క యథార్థతను దావీదు గారు వెళ్ళబుచ్చుతా ఉన్నారు. దేవుని ఎదుట తను జీవించిన జీవన విధానాన్ని దావీదు గారు ప్రార్థనా పూర్వకంగా తన యొక్క వేదన కలిగి ఉన్న పరిస్థితుల్లో దేవుని ఎదుట మొరపెట్టుకుంటా ఉన్నారు. తన నీతిని లేదా తన యొక్క యథార్థతను దేవుని ఎదుట చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఏమంట? నీ కనుదృష్టి న్యాయమును చూచున్నది. నీ కనుదృష్టి నుంచి తప్పించుకునేవారు ఎవరు లేరు, నీ కనుదృష్టి సమస్తమును గమనిస్తా ఉంది అన్నటువంటి మాటని దావీదు గారు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు 3వ వచనంలో చూస్తే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అంటా ఉన్నారు. అంటే తను ప్రయాణాలు చేస్తూ ప్రమాదాల గుండా వెళ్తూ పారిపోతూ వస్తున్నప్పటికీ, తన శత్రువులు తనని తరుముతున్నప్పటికీ, ఆ తరుముతున్నటువంటి శత్రువు మూక మీద లేదంటే సౌలు గారి మీద తనకు ఏ యొక్క దురాలోచన లేదు, ఏ యొక్క చెడు ఉద్దేశము లేదు. కోపపడుడి గాని పాపం చేయకుడి అన్నటువంటి మాటని మనం చూస్తే, ఇంకా ఈ మాటని దావీదు గారు పరిపూర్ణంగా ఆచరించి అనుసరించినట్లుగా మనకు అగుపడతా ఉంది. మనం గమనిస్తే తను ఎంత వేదన గుండా వెళ్ళినప్పటికీ, తను పడక మీదకి వచ్చేసరికి, తను రాత్రివేళ తన స్థానానికి తను వచ్చేసరికి, తను సేద తీర్చుకునే ఆ స్థలంలోనికి వచ్చేసరికి, దేవుని ఆధీనంలోనికి వచ్చేసరికి, రోజంతా తన్ను కాపాడినటువంటి దేవుని ఆధీనంలోనికి వచ్చేసరికి దావీదు గారు తన హృదయాన్ని పవిత్రంగా లేకుంటే పరిశుద్ధంగా దేవుని ఎదుట ఏ దోషం లేని వానిగా కనుపరుచుకోవడానికి ప్రయాసపడుతూ తన్ను తాను కాపాడుకుంటూ వస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తా ఉన్నాము. అందుకని మనం చూస్తే ఆయన ఈ మాటల్లోని భాగాన్ని గమనించినప్పుడు, నా నీతిని పరీక్షించు దేవా అన్నటువంటి మాటని మాట్లాడుతున్నట్టుగా, అయ్యా నా జీవితం నీ ఎదుటనుంది, గమనిస్తున్న వాడవు నీవు కదా, న్యాయం తీర్చువాడవు నీవు కదా అని మాట్లాడుతున్నట్లుగా
మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే తన నోటి మాట చేత గాని తన హృదయ ఆలోచనల చేత గాని దేవునికి విరుద్ధంగా ఉన్నట్లుగా లేరు. అందుకనే దేవాది దేవుడు దావీదు గారికి ఇచ్చినటువంటి ఒక బిరుదు ఏమిటంటే దావీదు దేవుని హృదయానుసారుడు అన్నటువంటి మాటను దేవాది దేవుడే సాక్ష్యంగా చెబుతున్నటువంటి ఆ లేఖనాల్ని మనము చూస్తూ ఉంటాము. అది దావీదు గారి ఒక భక్తికి దేవుడిచ్చినటువంటి ఒక బిరుదు అని చెప్పవచ్చు. ఇంకా మనం ముందుకొస్తే మరికొన్ని వచనాలని గమనిస్తే 6 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి మాటల్ని గమనిస్తే ఇక్కడ నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాటను ఆలకించుము, నీ శరణుజొచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువా, నీ కృపాతిశయములు చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంతో మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురి చూస్తున్నారు. వారు చీల్చుటకు ఆతృతపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మాటల్ని గమనిస్తే గనక దేవుని యొక్క కృప కొరకు దావీదు గారు వేడుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నాకు కృపను చూపు దేవా అని. మనం ఇక్కడ చూసినట్లయితే సౌలు గారు లేదా వారి సైన్యము తరుముతా ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాటని గమనిస్తే 7-8 వచనాల్లో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. మనం గమనిస్తే 7-8 వచనాల్లో నీ శరణుజొచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించు దేవా, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము అని మాట్లాడుతూ నన్ను చుట్టుకొని ఉన్న ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటా ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క కృప కొరకు దావీదు గారు వేడుకుంటా ఉన్నారు. ఎలాగా మనం గనక గమనిస్తే 12వ వచనంలో ఒక మాట ఉంది, ఆ మాటను మనం చూద్దాం. వారంట చీల్చుటకు ఆతృతపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదవ సింహం వలెను ఉన్నారంట. వారు బలశూరులు, వారు శక్తివంతులు, సకల సమృద్ధి కలిగిన వారు, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవలేదు, ఏమైనా చేయగలరు. వారి బలము వారి శౌర్యము సింహంతో పోల్చబడింది. అంతటి బలశాలులు తనను తరుముతా ఉన్నారు. తనను తరుముతా ఉన్నప్పుడు దావీదు గారు 5,000 మందిని సంహరింపగలిగినటువంటి శక్తి కలిగిన వారు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని కొనియాడబడుతున్నప్పుడు, గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు ఆ సందర్భంలోనే కదా సౌలు గారికి దావీదు గారి మీద చెడు దృష్టి కలిగింది. అలాంటి శౌర్యం కలిగినటువంటి అంత శక్తివంతుడైనటువంటి దావీదు గారు ఇప్పుడు ఈ సింహంలా తరుముతున్న వారిని చూసి పారిపోతా ఉన్నారు. అప్పుడు దావీదు గారు తన శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకోలేదు, కానీ దేవుని కృప కొరకు కనిపెడతా ఉన్నారు. దేవుని కృప కొరకు వేడుకుంటా ఉన్నారు. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మనం గమనిస్తే గనక ద్వితీయోపదేశకాండం 32:10లో ఒక మాట ఉంటుంది. అది మనం చూద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 32వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. 9 నుంచి చదువుదాం. నా వంతు ఆయన జనమే,
ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యెహోవా వంతు ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాణ్ణి కాపాడెను. ఇదిగో తన పితరులు దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులను పితరులను యాకోబు గారి యొక్క 12 మంది కుమారులను, వారి ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెర నుంచి విడిపించి కాచుతూ అరణ్య మార్గమును నడిపిస్తూ వారిని కాపాడుతూ వచ్చినటువంటి దేవుణ్ణి దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంతటి గొప్ప దేవుణ్ణి దావీదు గారు స్మరిస్తా ఉన్నారు, స్మరణకు తెస్తా ఉన్నారు, తన కృప కొరకై కనిపెడుతా ఉన్నారు. ఇక్కడ మనము 7-8 వచనాల్లో చూసినప్పుడు కనుపాపను కాపాడినట్లు కాపాడుమంటాడు. తర్వాత పక్షిని పోలుస్తూ మాట్లాడతారు, రెక్కల నీడను దాచుము అని. రెక్కల నీడను దాచుము అని మనం గనక గమనిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. మనం ఒకసారి ఆ మాటల్ని చూద్దాం. మత్తయి సువార్తకు వస్తే మత్తయి సువార్త ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్తలో మనము 23వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటల్ని మనం చూస్తాము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. అయితే ప్రభువు వారు లేదా దేవుడు కాచి కాపాడడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండేవాడే. దేవుడు తన బిడ్డలను చేరదీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడే. ఆ సంసిద్ధతను, ఆ దేవుని కృపను ఎరిగినటువంటి దావీదు గారు దేవుని కృప కొరకై వేడుకుంటున్నారు. అయ్యా, నీ రెక్కల చాటున, పక్షి తన రెక్కల చాటున దాచినట్లుగా నీవు నన్ను దాచు, నీవు నన్ను రక్షించు, నీవు నా ఆశ్రయపురము, నీవు నాకు ఆధారము అని మాట్లాడుతూ ఉన్నారు. మనము ఇంకను కొన్ని మాటలు గమనించినప్పుడు దావీదు గారి అనుభవం ఎలా ఉంది అంటే, దావీదు గారి అనుభవాన్ని చూస్తే మనకు మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. మనం అది చూద్దాం. ఇంకా 13 నుండి 15 వచనాల్లో గమనిస్తే, యెహోవా లెమ్ము, వాణ్ణి ఎదుర్కొని వాని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము, లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఇక్కడ దావీదు గారు అంటా ఉన్నారు 13 నుండి 15 వచనాల్లో, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఈ మాటలన్నీ గమనిస్తా ఉన్నప్పుడు ప్రియులారా, ఈ మాటలన్నీ గమనిస్తా ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఈ మాటలన్నీ చూస్తా ఉన్నప్పుడు మనం ఒకటి గమనించాలి. మొదటిగా మనం చూస్తూ వచ్చింది ఏమిటి? మనం చూస్తూ వచ్చింది దావీదు గారు నీతిని పరీక్షించుకుంటా ఉన్నారు. నా నీతిని పరీక్షించు దేవా అంటా ఉన్నారు. మనము ఈ మాటల్ని చూస్తా ఉన్నప్పుడు 139వ కీర్తన 24-23 వచనాలని చూస్తే అక్కడ కూడా ఏ మాటలు రాయబడి ఉంటాయి. దావీదు గారు తన జీవిత ప్రయాణంలో దేవుని భయపడి బ్రతికినట్లుగా, దేవుని ఎదుట తన నిర్దోషత్వాన్ని కనపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము.
మరలా మనం గమనిస్తే 6 నుండి 12 వచనాల్లో చూస్తే దేవుని కృప కొరకై వేడుకుంటా ఉన్నారు. ఈ మాటల్ని గమనిస్తా ఉన్నప్పుడు మనము మన జీవితంలో దేవుని ఆధీనంలోనికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయాసపడే వారిగా ఉండాలి అనే విషయము మనకు మొదటి భాగంలో అర్థమవుతా ఉంది. 1 నుండి 6 వచనాల్లో 6 నుండి 12 వచనాల్లో గమనించినప్పుడు దేవుని కృప కొరకై దావీదు గారు వేడుకుంటా ఉన్నారు. తను బలశౌర్యం కలిగిన వారు, 10,000 మందిని సంహరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు, కానీ తన శక్తిని ఆధారం చేసుకోలేదు. సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాల చెంతకొచ్చారు. మనం 6వ వచనం గమనిస్తే 6వ వచనంలో మాట ఉంది. 6వ వచనంలో ఉన్న మాట, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు. దేవా నేను ఆధారం చేసుకున్నాను, నేను నిన్ను హత్తుకున్నాను, నీ కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నాను, నీవు నన్ను విడిచిపెట్టువాడవు కావు అన్నటువంటి మాటని దావీదు గారు తెలియజేస్తా ఉన్నారు. మన జీవన ప్రయాణంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం చేయాల్సినటువంటి ఒక పనిని ఇక్కడ దావీదు గారు మనకు చూపిస్తా ఉన్నారు. మనము 13 నుండి 15 వచనాల్లో గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ నీ స్వరూప దర్శనంతో నేను నా ఆశను తీర్చుకుందును అంటా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ 14వ వచనం గమనిస్తే మనకు ఇంకా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. అది మనం చూద్దాం ఒకసారి. 14వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటంట? 13 నుంచి చదువుదాం. చూస్తే, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వాణ్ణి పడగొట్టుము, దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపును నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక సంబంధంగా, ఈ లోకంలో ఉన్నవారు ఏమిటంటే, వారు సంపాదన మీద, రాబడి మీద దృష్టిని పెడతారు. వారు సమృద్ధిగా తిని, వారు సుఖ సంతోషాలతో జీవించి, వారి పిల్లల కొరకు ఇంత కూడబెట్టేవారిగా సమకూర్చేవారిగా ఉంటారు. అయితే దావీదు గారు తనను గురించి మాట్లాడుతూ తను చెప్తున్న మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడితే పరలోకానికి భూలోకానికి ఉన్న వ్యత్యాసాన్ని, పరలోక సంబంధులకు భూలోక సంబంధులకు, లేదా భక్తిలో దేవుని ఆధీనంలో ఉండి జీవించే వారికి, దేవుని వెలుపల జీవించే వారికి వ్యత్యాసమును అని చెప్పవచ్చునేమో. అయితే ఇక్కడ ఈ లోకంలో, ఈ జీవిత కాలం మాటుకున్నటువంటి సుఖ సంతోషాలని ఆలోచించేవారు, వారి శక్తి సామర్థ్యాల మీద, లేకుంటే వారి సంపదల మీద, వారి పిల్లలకు సంపాదించి పెట్టే వాటి మీద దృష్టి ఉంచుతారు. కానీ నేను మాత్రము నీ మాట ప్రకారం జీవించడానికి నన్ను నేను సమర్పించుకొని, నీ కొరకు నీ మాట ప్రకారం జీవించడానికి, నీ ఉద్దేశం నెరవేర్చడానికే నేనున్నాను. నేను నీతి గలవాడనై నీ స్వరూప దర్శనం చేసేదను అంటా ఉన్నారు. ఈ స్వరూప దర్శనము అన్నప్పుడు భక్తిని గురించి మాట్లాడుతున్నట్లుగా, వారు భక్తి, దేవుడంటే భయం లేకుండా వారి స్వచిత్తాన్ని, వారి సొంత ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, లేకుంటే ఏమి సమకూర్చుకుందుమా అనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ జీవితకాలం మాటికే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ ఈ జీవితమే కాదు, ఈ జీవిత అనంతరము ఏమిటి? శరీరానికి చావు, ఆత్మకు చావు లేదు. రాబోయే దేవుని చెంత ఉండబోయే ఒక కాలంను గురించి దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. చూస్తే ఆయన ఏమిటి? యుగ యుగములు దేవునితో ఉండాలన్నటువంటి ఆశ, దేవుని ముఖదర్శనం చేయాలన్నటువంటి ఆశ వారిలో అగుపడతా ఉంది.
ఈ 14-15 వచనాలు బహు ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఊపడతా ఉన్నాయి. ఒకటి లోకమందమైనటువంటి, లేకుంటే లోకం నడిచేటువంటి త్రోవ. ఒకటి ఆత్మీయులు, దేవ సంబంధులు, ఆత్మ సంబంధులు వారు కలిగి ఉండేటువంటి ఆలోచనను ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అంటే దేవుని అనుసరించే వారికి సమృద్ధి ఉండదా అంటే దావీదు గారు ఆ ఉద్దేశంలో మాట్లాడట్లేరు, ధన సంపదలు వద్దనట్లేరు, కానీ దైవభక్తి యొక్క ప్రాముఖ్యము అని చెబుతా ఉన్నారు. దైవభక్తి అనేది చాలా అవసరము అయినటువంటిది. దేవుడు అంటే భయం కలిగి బ్రతకాలన్నటువంటి ఉద్దేశమును ఆయన తెలియజేస్తా ఉన్నారు. మనం గనక చూస్తే నమ్మకమైన వారు బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు ధనవంతులు, దానియేలు గారు ధనవంతులు, యోసేపు గారు ప్రధానమంత్రి, సమృద్ధి కలిగిన వారు, అనేకులు దీవింపబడిన వారు ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుని కష్టార్జితం చేత అది సంపాదించుకునలేడు. దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు, దీవిస్తాడు ఎప్పుడు? ఆయనకు భయపడి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు. అయితే ఇక్కడ దావీదు గారి జీవన ప్రయాణంలో ఈ కీర్తన రచించినప్పుడు, వారి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తనను తరుముతున్న వారికి దేవుని భయం అనేది లేకుండా పోయింది. ఒక మనిషిని పడగొట్టుకుంటా నిలబెడతా దేవుడే అన్నటువంటి ఉద్దేశము వారు మర్చిపోయారు. వారు సింహం వలె, కొదవ సింహం వలె తరుముతా ఉన్నారు. వారి చేతిలో నుండి రక్షించమంటా ఉన్నాడు. వారు దేవుని ముఖదర్శనం కంటే వారి సొంత ఇచ్ఛలను, సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి పరిగెడుతున్నారు. బల శౌర్యాలను చూయించుకోవడానికి పరిగెడుతున్నారు. కానీ నేను మాత్రము నీ ముఖదర్శనం చేసి నీతి గలవాడనై నీ ఎదుట ఉంటాను అన్నటువంటి ఉద్దేశాన్ని దావీదు గారు ఇక్కడ వెళ్ళబుచ్చుతా ఉన్నారు. ఈ మాటలు లేదా ఈ కీర్తన చదువుతున్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఒక 3 మాటలు చాలా ప్రాముఖ్యంగా అగుపడతాయి. మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, మనల్ని మనం దేవునికి సమీపస్తులుగా చేసుకోవడానికి, దేవునికి సాక్షులుగా బ్రతకడానికి ఈ మాటలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ సహవాస జీవితంలో మనకివి చాలా ప్రాముఖ్యంగా అగుపడతా ఉంటాయి. మనము ఈ మాటల్ని గమనించినప్పుడు మనకు ఈ మాటలు చాలా చాలా అవసరమైన మాటలుగా ఉన్నాయి. ఏమిటి ఆ మాటలు? ఏం అగుపడతా ఉంది ఇక్కడ? మొదటి మన మాటను చూసినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే, నీతిగా బ్రతుకు, ధైర్యంగా ముందుకు సాగు, అన్యాయం జరిగినప్పుడు దేవుని ఆధీనంలోనికి రా అన్నటువంటి మాటను మనం మొదట చూస్తాం ఈ కీర్తన చదువుతా ఉన్నప్పుడు. రెండవది మనం గమనిస్తే, నీవు దేవుని కనుపాపవు, ఆయన నిన్ను కాచి కాపాడుతాడు అన్నటువంటి విషయము అర్థమవుతా ఉంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మనం గనక చూస్తే ఈ లోకపు తృప్తి ఇప్పటి మాత్రమే, కానీ పరలోక సంబంధమైనటువంటి తృప్తి అది శాశ్వత కాలం. కాబట్టి ఈ లోకపు తృప్తి, ఈ తాత్కాలికమైనటువంటి ఈ లోకపు రాబడికి, వచ్చుబడికి ప్రాధాన్యత ఇవ్వక, పరలోక సంబంధమైన నీతిని అనుసరిస్తూ, దేవుని అనుసరిస్తూ ఆయనకు సమీపంగా బ్రతకడానికి ప్రయాసపడాలి అన్నటువంటి సత్యాన్ని మనము ఈ కీర్తనలో చూస్తాం. మరలా మనం గమనిస్తే, దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు మన హృదయంలో దేవునికి ఏమగుపడుతుంది అన్నటువంటి ఒక మాట కూడా మనకు ఈ కీర్తనలో ఉంది.
మన హృదయాన్ని దేవుని ఎదుట పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇది మనంతట మనకు వచ్చేది కాదు, దేవుడు మనకు అనుగ్రహిస్తే వచ్చేది. మనము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాము. ఆ మాటని చివరిగా ఒకసారి చూసుకుందాము. ఆ మాటని చూసుకుందాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక వచ్చేసి మనం చివరి మాటగా ఆ మాటలను చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఈ మాట ఉంది. ఎందుకనగా మనమాయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని పరిశుద్ధుడు మన కోసం పాపంగా ఎంచబడ్డాడు. ఎందుకు? మనల్ని నీతిగా చేయడానికి. దావీదు గారు నీతిగా బ్రతకడానికి దేవుని యందు భయభక్తులు అవసరమైనవి. అయితే క్రీస్తుతో సహవాసం చేస్తున్న, క్రీస్తుని అనుసరిస్తున్న కృపాకాలంలో ఉన్న మనకు క్రీస్తు మనకు కాపాదించిన నీతే మనకు శ్రేష్టమైంది. మనంతట మనం నీతిమంతులము కాము. అయితే ఆయన మనకు అనుగ్రహించిన నీతిని అనుసరించడానికి అనుక్షణము అనునిత్యము మనము ప్రయాసపడేవారిగా ఉండాలి అన్నటువంటి సత్యము మనము ఈ కీర్తనలో లేదా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాము. దావీదు గారు దేవుని ఎదుట భయము కలిగి తన్ను తాను యథార్థంగా ఉంచుకోవడానికి ప్రయాసపడ్డారు. మనకు సైతము అట్టి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రయాస మన వంతైతే, ప్రయత్నం మనం చేయగలిగితే. దేవుని యొక్క కృపకై మనం వేడుకుంటూ ముందుకు సాగుదాము. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, ఇత్తబడిన ఈ వాక్య భాగము నాయన నాలో మాలో ఫలించి ప్రభువా మేము ఇంకను మీకు సమీపంగా రావడానికి కృపను చూపండి. ప్రభువా, మా జీవితాలను ప్రభువా మీకు ప్రభువా తండ్రి సమీపంగా చేసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీతో అంటుకట్టబడి ప్రభువా మేము ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండడానికి కృపను చూపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక.